బుల్లెట్లు వదలండి, బ్యాలెట్ బాట పట్టండి. మావోయిస్టులకు కేంద్ర రాష్ట్ర సర్కార్ ఇచ్చినటువంటి పిలుపు ఇదే. అయితే ఆదివాసీ గూడాల్లో ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపుతాం అనేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమాణము, వాగ్దానం కూడా మనం విన్నాం. మరి అది నిజంగానే అమలవుతుందా? అసలు మావోయిస్టుల కంచికోటలో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉండేటువంటి ప్రాంతంలో ఎన్నికలు సాధ్యమయ్యే పనేనా అంటే ఎస్, సాధ్యమవుతాయి అని చెప్పేందుకు ఏకైక నిదర్శనం ఇక్కడ మీరు చూసినటువంటి నిర్మాణం. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కొండపల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నాం. ఇది మావోయిస్టులకు ఒకప్పుడు కంచుకోట. అలాంటి కంచుకోటలో ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ పెద్దలు, మావోయిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి వాళ్లే, అంటే జనతా సర్కార్లో భాగంగా ఉన్నటువంటి వాళ్లే గ్రామం ఆదివాసీ పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఆపరేషన్ కగార్ ప్రారంభమైనటువంటి తర్వాత, మావోయిస్ట్ పార్టీ కకలావికలం అయిపోయిన తర్వాత, ఈ కొండపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో మావోయిస్ట్ ప్రాబల్యం, ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మొన్న అంటే 2 నెలల క్రితము ఇక్కడ ఎన్నికలు జరిగాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి తర్వాత ఎన్నికలు జరిగినటువంటి అతి కొద్ది ప్రాంతాల్లో ఈ కొండపల్లి గ్రామం కూడా ఒకటి. మొన్న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి వాళ్ళ కోసం నిర్మిస్తున్నదే ఈ గ్రామ పంచాయతీ భవన్. అవును, మీరు విన్నది నిజం, మీరు చూస్తున్నది నిజం. బీజాపూర్ జిల్లా కొండపల్లి గ్రామంలో నిర్మితమవుతున్నటువంటి గ్రామ సర్పంచ్, ఇంకా చెప్పాలంటే గ్రామ పంచాయతీ కార్యాలయం ఇది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైన తర్వాత ఇప్పటి వరకు ఎన్నికలు జరగటమే ప్రప్రథమం అనుకుంటే, ఇక్కడ నిర్మితమవుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మీరు చూడొచ్చు. శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. దాదాపు 3 నెలల క్రితం ఈ నిర్మాణం ప్రారంభించినట్లు మనకు ఈ కార్మికులు చెప్తున్నారు, ఈ గ్రామస్తులు కూడా చెప్తున్నారు. మీకు ఈ నిర్మాణాన్ని పూర్తిగా చూపించేటువంటి ప్రయత్నం ఓసారి చేస్తాను. అలాగే ఇక్కడ కార్మికులు ఎంత శరవేగంగా పనులు చేస్తున్నారో మనము ఇక్కడ చూడవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆదివాసీలే, అంటే ఇక్కడ ఆదివాసీ గూడెంలో ఉండేటువంటి వాళ్ళే మొత్తం అంతా కూడా వాళ్ళు ఆ నిర్మాణాలు చేసుకుంటున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. పంచాయతీ కార్యాలయం ఏ విధంగా నిర్మాణం అవుతోంది, ఏంటి అనేటువంటి దాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, సో గ్రిల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం అంతా కూడా ఈ గ్రిల్స్ చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఈ గ్రిల్స్ తోటే దీనికి రక్షణగా ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక పంచాయతీ నిర్మాణంలో భాగంగా చూసుకున్నట్టయితే బిల్డింగ్ లోపలికి ప్రవేశించిన వెంటనే కుడి ఇరువైపులా 2 గదులు ఏర్పాటు చేసుకున్నారు. బహుశా అవి సర్పంచ్ కోసము, లేకపోతే ఈ గ్రామ పంచాయతీకి కేటాయించినటువంటి ఓ అధికారి కోసము చెరొక రూమ్ అయి ఉంటుంది. సో నేరుగా చూసినట్లయితే మనకు ఒక పెద్ద మీటింగ్ హాల్ నిర్మితమవుతూ ఉంది. అంటే గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామ సమస్యలు పరిష్కరించుకునేందుకు చేసుకునేటువంటి చర్చల్లో భాగంగా మొత్తం అంతా కూడా వీళ్ళు దానికి తగ్గట్టుగా నిర్మాణం చేసినట్లుగా మనకు క్లియర్ కట్గా అనిపిస్తూ ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యి అమల్లోకి వచ్చిన తర్వాత ఏం ఏర్పాటు చేయదలుచుకున్నారు, ఏం ఏర్పాటు చేయబోతున్నారు, ఏంటి అనేటువంటిది మనకు తెలిసేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి నిర్మాణాలు కొండపల్లి గ్రామంలో మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి మరికొన్ని ఊర్లలో కూడా గ్రామ పంచాయతీ భవనాలు అయితే నిర్మితమవుతూ ఉన్నాయి. చూడాలి మున్ముందు ఇవి ఏ స్థాయిలో ఆధునిక హంగులు అద్దుకుంటాయి, ఏ స్థాయిలో ఆదివాసీ గ్రామాలకు, ఆదివాసీ ప్రజలకు సేవలు అందిస్తాయి అనేటువంటిది మున్ముందు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇది కంచుకోటలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైనటువంటి సర్పంచులకు నిర్మిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం పరిస్థితి. కెమెరా పర్సన్ రాజ్తో విజయ్ సాధు, మావోయిస్టుల కంచుకోట, కొండపల్లి గ్రామం నుంచి.